చిన్ని, కష్టపడి పనిచేస్తేనే పంట బాగా పండుతుంది. అవును నాన్న. అరే నాగలి, నాన్నా, ఏమైంది? ఇక్కడ ఏదో కుండున్నట్టు చూద్దాం. నెమ్మదిగా తీయండి నాన్నా. నాన్నా, ఇందులో బంగారు నాణేలున్నాయి. అవును, కానీ ఇవి మనవి కావు. అయితే ఎవరివి నాన్నా? అది తెలుసుకుని చూశారు కదండి వీడియో. ఏఐ టూల్స్ వాడి ఓన్లీ ఫోన్ ద్వారానే ఎటువంటి ల్యాప్టాప్ అవసరం లేకుండా ఇమేజ్ని వీడియోలాగా ఎలా చేయాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే నేను రిప్లై ఇస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీలో చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక జనరేట్ 50 ఒరిజినల్ కాపీరైట్ ఫ్రీ యానిమేటెడ్ మోరల్ స్టోరీ ఐడియాస్ ఫర్ యూట్యూబ్ ఇంక్లూడ్ షార్ట్ సమ్మరీ 2 or 3 lines for each mix should be 40% village stories, 25% kid stories, 25% and 10% family or emotional stories and 5% musical moral stories in Telugu అని చెప్పి టైప్ చేయండి. ఇలా టైప్ చేసి ఎంటర్ చేశాక కొన్ని కథలు మీకు ఇక్కడ చూపిస్తుంది. అందులో మీకు నచ్చిన కథ ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఏదో ఒక కథని సెలెక్ట్ చేసుకుని ఆ కథకి 4 క్యారెక్టర్స్ని రాయాలి. ఆ 4 క్యారెక్టర్స్కి 4 సీన్స్ రాయాలి. ఆ సీన్స్ని ఎలా రాయాలి అనేది ప్రాంప్ట్ రూపంలో చాట్ జీపీటీకి ఇవ్వాలి. అది ఇప్పుడు ఇస్తున్నాను, చూడండి. గివ్ మీ డీటెయిల్ క్యారెక్టర్ ఇమేజ్ ప్రాంప్ట్స్ విత్ స్పెసిఫిక్ నేమ్స్ ఫర్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ. ద ప్రాంప్ట్ జనరేటెడ్ క్యారెక్టర్ సీడ్స్ విత్ మల్టిపుల్ వ్యూస్, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, మల్టిపుల్ ఏషియన్ ఎక్స్ప్రెషన్స్. అవుట్పుట్ స్టైల్ షుడ్ బి కార్టూన్ 4K విజువలేషన్. ఇలా ఇచ్చాక చూడండి, ప్రతి క్యారెక్టర్కి ఆ ఇమేజ్ ఎలా ఉండాలి అంటే ఎటు తిరిగి ఉండాలి, బ్యాక్ సైడ్ తిరిగి ఉండాలా, ఫ్రంట్ సైడ్ తిరిగి ఉండాలా, అలాగే వాళ్ళు వేసుకునే బట్టలతో సహా ఎలా ఉండాలనేది ఇక్కడ మీకు ప్రాంప్ట్ల రూపంలో ఇస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాంప్ట్, లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాంప్ట్ ఇవ్వాలి. అది ఎలా, క్రియేట్ కంప్లీట్ సీన్ విత్ ఈచ్ సీన్ విజువల్ సీన్ వీడియో ప్రాంప్ట్ యాక్షన్ ఎమోషన్ తెలుగు డైలాగ్స్ అని ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రతి సీన్ ఎలా ఉండాలనేది వివరిస్తుంది. ఇక్కడ నాగలి ఏదో గట్టి వస్తువును తాగుతున్నట్టు, కుండలో బంగారు నాణాలు ఏదో ఉన్నట్టు, గ్రామానికి తీసుకెళ్ళి ఇస్తున్నట్టు నిజాయితీగా ప్రతి సీన్ని వివరించి మరీ ఇస్తుంది. దీని తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఇంతవరకు మనం టైప్ చేసి ఇచ్చిన ప్రతి ప్రాంప్ట్ని తీసుకెళ్ళి చూడండి, ఇక్కడ ఎమోషన్స్తో సహా ఎలా ఉండాలనేది ఇక్కడ టైప్ చేసి మరీ ఇస్తుంది. ఇక్కడ టైప్ చేసి ఇచ్చిన దాన్ని మనం తీసుకెళ్ళి గూగుల్ ఫ్లో అనే యాప్లో ఇవ్వాలి. అక్కడ ఇచ్చినట్టుగా అక్కడ మనకు ఇమేజెస్ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఆ ఇమేజెస్ని వీడియోస్ లాగా కూడా అందులోనే చేయాలి. సో ఇప్పుడు అది ఎలా అనేది చెప్తాను చూడండి. ఇది గూగుల్ ఫ్లో యాప్. ఇది గూగుల్ ఫ్లో యాప్లో వెళ్ళాక మీరు న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి. న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత చాట్ జీపీటీలో మనం స్టోరీ ఒకటి రాసుకున్నాం కదా, క్యారెక్టర్ని బట్టి ఒక స్టోరీ రాసుకున్నాం కదా, ఆ స్టోరీ మొత్తాన్ని ఇక్కడ కాపీ చేయాలి. కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. చూడండి ఇప్పుడు ఎలా ఇస్తుందో చూడండి. ఇక్కడ ప్రతి క్యారెక్టర్ని కాపీ చేసి ఇక్కడ మనం అక్కడ వాట్ డూ యూ వాంట్ మేక్ అని ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళి మనం పేస్ట్ చేసేయాలి. అక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తే అక్కడ మనకు ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. అది చూస్తున్నారు కదా, ఇక్కడ 15% అని చెప్పి 17% అని చూపిస్తుంది కదా, అది మనకి ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం కార్టూన్ వీడియో లాగా తయారు చేసుకోవాలి దీంట్లోనే. అది కూడా ఎట్లా అనేది చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ని కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ క్రియేట్ అయింది కదా, సేమ్ టు సేమ్ సెకండ్ క్యారెక్టర్ని కూడా ఇచ్చిన ప్రాంప్ట్ని
కాపీ తీసుకుందాం. కాపీ చేసుకొని సేమ్ టు సేమ్ అక్కడ కాపీ చేసేయాలి, పేస్ట్ చేసేయాలి. అది చేసుకున్న తర్వాత ఆ ఇమేజెస్కి సీన్స్ వివరించాలంటే ఇందాక మనం సీన్స్ ఎలా ఉండాలనే ప్రాంప్ట్ ఒకటి నోట్ చేసుకున్నాం కదా. ఇదో ప్రతి క్యారెక్టర్కి 10 సెకండ్స్ వీడియో వస్తుంది. ఆ ప్రాంప్ట్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయాలి. అదేలాగా చూడండి, ఇక్కడ సీన్ అని ఉంది కదా, ఇది మొత్తం కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఇలా కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత దాని తర్వాత మనం దీనికి ఇమేజ్ ఇవ్వాలి. అక్కడ ప్లస్ బటన్ ఉంటుంది కదా, ప్లస్ బటన్ నొక్కితే మనకు ఇమేజెస్ చూపిస్తుంది. మనం ఇందాక తీసుకున్న ఇమేజెస్, ఆ ఇమేజెస్ని తీసుకొచ్చి ఇక్కడ లైబ్రరీలో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని మనకు సీన్కి తగ్గట్టుగా క్యారెక్టర్ని ఇచ్చి ఇమేజ్ ఇవ్వాలి. ఇమేజ్ ఇచ్చిన తర్వాత మనం డైరెక్ట్ ఎంటర్ నొక్కినాం అనుకోండి, ఎంటర్ నొక్కితే ఆటోమేటిక్గా అది వీడియో క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు 10 సెకండ్ వీడియో క్రియేట్ చేస్తుంది. చిన్ని, కష్టపడి పనిచేస్తేనే పంట బాగా పండుతుంది. అవును నాన్న. సో సెకండ్ సీన్ ఉంది కదా, ఆ సెకండ్ సీన్ని కూడా సేమ్ కాపీ పేస్ట్ చేయాలి. చాట్‌జీపీటీలోకి వెళ్ళి సెకండ్ సీన్ని కాపీ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మనం ఇమేజ్ని వీడియో లాగా చేసుకోవాలి. 10 సెకండ్ వీడియో మాత్రమే వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. చూడండి, సేమ్ టు సేమ్ మనం ఫస్ట్ క్యారెక్టర్ని ఫస్ట్ సీన్ని ఎలాగైతే మనం చేసామో కాపీ పేస్ట్ చేసామో అలాగే చేస్తున్నాము. సెకండ్ సీన్ కూడా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం లైబ్రరీలోకి వెళ్ళి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సీన్కి తగిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మనం ఎంటర్ బటన్ నొక్కితే పైన మనకి వీడియో జనరేట్ చేస్తుంది. సేమ్ టు సేమ్ అన్ని సీన్స్ని సేమ్ టు సేమ్ ఇలాగే జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 1 hour 1 2 3 అని చెప్పి నెంబర్ వైజ్గా ఒక్కొక్క వీడియో చూపిస్తుంది. 10 సెకండ్స్ వీడియోను మనం లాస్ట్లో ఆ వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అవన్నీ మెర్జ్ చేసుకొని ఒక వీడియోలాగా చేసుకోవాలి. వీడియోలాగా చేసుకున్న తర్వాత ఇంకా చూడు మనకి ఇలాగా ఈ విధంగా వస్తుంది వీడియో. అరే నాగలి, నాన్న ఏమైంది? ఇక్కడ ఏదో కుండ ఉన్నట్టు చూద్దాం. నెమ్మదిగా తీయండి నాన్న. దాని తర్వాత సీన్ 3 ఉంది కదా, సీన్ 3 కూడా సేమ్ టు సేమ్ కాపీ చేసి పేస్ట్ చేయాలి. చూడండి, సీన్ 3 కూడా కాపీ చేస్తున్నాను. ఇలా ఒక్కొక్క సీన్ని కాపీ చేసుకొని ఒక్కొక్క వీడియో 10 సెకండ్స్ వస్తుంది. ఇలా ప్రతి సీన్ని ప్రతి 10 సెకండ్స్కి ఒక్కొక్క వీడియో వస్తుంది. సో ఆల్రెడీ 2 వీడియోస్ మనం చేసుకున్నాము, కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు 3వ వీడియో, దీన్ని కూడా మనం కాపీ చేసుకున్నాము. సేమ్ టు సేమ్ గూగుల్ ఫ్లో యాప్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇమేజెస్ని కూడా మనం ఇక్కడ కాపీ చేయాలి. అంటే దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏ ఇమేజ్ సీన్కి తగిన ఇమేజెస్ ఏమైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం వీడియోస్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం యారో బటన్ ఉంది కదా, యారో బటన్ నొక్కితే ఆటోమేటిక్గా అక్కడ మనకి 10 సెకండ్ వీడియో క్రియేట్ అయిపోతుంది. 10 సెకండ్ వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం వీడియోని ప్లే చేసి చూడాలి. నాన్న, ఇందులో బంగారు నాణేలున్నాయి. అవును, కానీ ఇవి మనవి కావు. అయితే ఎవరివి నాన్న? అది తెలుసుకుని. సో చూశారు కదండి, క్లియర్గా వీడియో పెట్టాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.